గోలీ సోడా వ్యాపారం ద్వారా తక్కువ పెట్టుబడితో రోజు మంచి ప్రాఫిట్స్ని పొందడం మాత్రమే కాకుండా ప్రభుత్వం అందించేటువంటి సబ్సిడీలని కూడా ఎలా అందుకోవచ్చు అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో లాస్ట్ దగ్గర చూడండి. ప్రస్తుతం నగరాల్లో పట్టణాల్లో పాతకాలం నాటి ఈ గోలీ సోడాకి విపరీతమైనటువంటి క్రేజ్ పెరిగింది. ఒకప్పుడు కేవలం 10 పైసల నుంచి 2-3 రూపాయల లోపు లభించినటువంటి ఈ సోడాని ఒక నోస్టాల్జియా ఫీలింగ్తోనే కాకుండా సరికొత్త ఫ్లేవర్స్తో కూడా ప్రజలు చాలా ఇష్టంగా తాగుతున్నారు దీన్ని. సాధారణ బంకుల దగ్గర దీని ధర 20 రూపాయల వరకు ఉంటే ఫుడ్ కోర్ట్స్, పెద్ద పెద్ద హోటల్స్ ఇలాంటి ప్రాంతాల్లో 60 రూపాయల నుంచి 100 రూపాయల వరకు కూడా ఉంటుంది దీని ప్రైస్. అందుకే ఈ వ్యాపారాన్ని సరిగ్గా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే తక్కువ కాలంలోనే స్థిరమైనటువంటి ఆదాయాన్ని మనం డెఫినెట్లీ అందుకోవచ్చు. దీనికోసం పెద్దగా చదువుతో కానీ ప్రత్యేక అనుభవంతో కానీ ఏ రకమైనటువంటి పని లేదు. కేవలం మార్కెటింగ్లో కొంత మెళకువలు తెలిస్తే చాలు. పెట్టుబడి లాభాల విశ్లేషణ అబ్జర్వ్ చేస్తే అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ బిజినెస్లో పెట్టుబడి చాలా తక్కువ, లాభాల శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. లోకల్గా చిన్న స్థాయిలో ఈ బిజినెస్ని మొదలు పెట్టాలి అనుకుంటే 20,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు పెట్టుబడి అనేది సరిపోతుంది. ఒక గోలీ సోడా బాటిల్ని తయారు చేయడానికి ఫ్లేవరు, గ్లాసు, వాటర్ ఇవన్నీ కలుపుకొని కేవలం 3 రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనిని మార్కెట్లో 25 రూపాయలకి అమ్ముకునే అవకాశం ఉంది. అంటే ఒక్కొక్క బాటిల్ మీద మనకి దాదాపు 22 రూపాయలు, 23 రూపాయల వరకు లాభం అనేది మిగులుతుంది. ఒకవేళ రోజు కనీసం 150 బాటిల్స్ని మనం అమ్మే పరిస్థితికి వస్తే కొన్నాళ్ళ తర్వాత మంచి లాభాలని ఆ రోజు మనం పొందొచ్చు. ఈ లెక్కన నెలకి 50,000 నుంచి 70,000 వరకు చాలా ఈజీగా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. పెట్టుబడి కేవలం మొదటి 10-15 రోజుల నుంచి 5 నెలల లోపు తిరిగి వచ్చేస్తుంది కాబట్టి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఏ రకమైన టెన్షన్ ఉండదన్నమాట ఈ బిజినెస్లో. ఈ వ్యాపారానికి ప్రభుత్వం నుంచి కూడా ముద్రా లోన్స్, ఇతర స్వయం ఉపాధి పథకాల కింద సబ్సిడీలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. దీనికోసం స్థానిక బ్యాంకుల్ని లేదా జిల్లా పరిశ్రమల కేంద్రాన్ని సంప్రదించే అవకాశం ఉంటుంది. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముఖ్యంగా గోలీ సోడా ఫిల్లింగ్ మిషన్ ఒకటి కావాలి. ప్రస్తుతం వస్తున్నటువంటి ఆధునిక మెషిన్స్లో బాటిల్ పెట్టడగానే గ్యాస్ ఆటోమేటిక్గా ఫిల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. దీంతో పాటుగా కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ సిలిండరు, క్వాలిటీ గ్లాస్ బాటిల్స్, ఫిల్టర్ చేసినటువంటి నీరు, సాల్ట్, వివిధ రకాల ఫ్లేవర్స్ ఇవన్నీ కూడా మనకు అవసరమవుతాయి ఇందులో. ఇప్పుడు మార్కెట్లో కేవలం నిమ్మకాయ సోడా మాత్రమే కాకుండా ఆరెంజ్, ద్రాక్ష, బ్లూబెర్రీ, ఐస్ క్రీమ్ సోడా, గ్రీన్ యాపిల్ అని, సుగంధం అని ఇట్లా రకరకాల సుగంధిలాగా రకరకాల ఫ్లేవర్స్ వచ్చాయి. ఈ ఫ్లేవర్స్ యొక్క లీటర్ బాటిల్ మనకు ఆన్లైన్లో కేవలం 150 నుంచి 200 రూపాయలకే దొరికే అవకాశం ఉంటుంది. సో ఒక్కొక్క గాజు సీసా క్వాలిటీ బట్టి 10 నుంచి 20 రూపాయల వరకు మనకి ప్రైస్ దొరుకుతుంది. ఇవి ఎక్కువగా తమిళనాడు, ముంబైలోని గ్లాస్ ఫ్యాక్టరీలో వీటిని తయారు చేస్తారు. ప్రారంభంలో కనీసం 100 బాటిల్స్తో దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సోడా తయారైన తర్వాత 3 నుంచి 5 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ చేసి సప్లై చేస్తే టేస్ట్ చాలా ఈజీగా ఉంటుంది, బాగుంటుంది కూడా. సో ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి మార్కెటింగ్ అనేది చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. మీ సోడాకి ఒక మంచి బ్రాండ్ పేరు పెట్టుకుని బాటిల్స్ మీద ఆకర్షణీయమైనటువంటి లేబుల్స్ వేయడం ద్వారా జనాల్లోకి ఇది చాలా ఈజీగా వెళ్తుంది. హోటల్స్, రెస్టారెంట్స్ వాళ్ళు సొంతంగా మెషిన్స్ కొని వర్కర్లను పెట్టి సోడాను తయారు చేయడం కంటే బయట నుంచి ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవడానికి వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి మీ ఏరియాలోని రెస్టారెంట్స్, దాబాలు, ఫుడ్ కోర్ట్లు వీళ్ళని నేరుగా కలిసి సోడా శాంపిల్స్ని చూపించి వాళ్ళతో రెగ్యులర్ సప్లై కోసం టైఅప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ సోడా కనీసం వారం రోజుల వరకు పాడవకుండా ఉంటుంది కాబట్టి స్టాక్ విషయంలో కూడా మీరు కంగారు పడక్కర్లేదు.